దేవుని వందనాలు చెల్లించుకున్నాము. ఉదయకాలం మనము మరోసారి దేవుని వాక్యము ధ్యానించుకున్నాము. ఆ అంశం ఏంటంటే ఈరోజు the church must have a missions mindset. The church should have a missions mindset. లేక సంఘము మిషన్స్ సేవ మనసు కలిగి ఉండాలి. మిషన్స్ అంటే అది మిషన్స్ అంటే మిషన్స్ అంటే స్వార్థ సేవ. ఈ మిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది దేవుని యొక్క హృదయంలో పెట్టిన మరి ఆశ, ప్రేమ. ఎందుకంటే దేవుని ప్రేమ వాడు ఆయన అందరిని ప్రేమిస్తాడు. కేవలం మంచి వాడినే కాదు, అందరిని ప్రేమిస్తాడు. మీరు పరిశుద్ధులని వాళ్ళనే ప్రేమించి పాపులని తన ద్వేషించి అందరిని ప్రేమిస్తాడు. కాబట్టి మనలో మరి ఆ ప్రేమను బట్టి లోకంలో వాళ్ళందరూ పాల్గొంటున్నారని అసలు రాజ్యం చేయాలని ఆశ కదండి. అంటే తన ప్రియకుమారుడైన యేసుని పంపించి మనకి రక్షించాడు. ఆయన ప్రేమ మనము రుచి చూస్తున్నాం. ఏమిటంటే అసలు మనము ఆయన ప్రేమకు ఆయన రక్షణకు యోగ్యం కాదు కదండి. మొదటిగా ఆయన ఎవరిని మరి నియమించుకున్నాడు కదండి. అది మనకు పన్నెండు తెలుసు, అందరికీ సేవకులుగా మనకు అర్థం తెలుసు. అది కాలంలో పన్నెండు ఎవరు పిలుచుకున్నాడు? అబ్రహాం పిలుచుకున్నాడు కదండి. అబ్రహాం పిలుచుకొని నిన్ను గొప్ప మరి జనముగా, గొప్ప దేశముగా, అనేక దేశము తండ్రిగా చేస్తామని చెప్పేసి అనేక వర్ణిస్తారు కదండి. తెలుసుకోవచ్చు. కాబట్టి ఆయన మనముడైన యాకోబుకి 12 మంది పేరు. ఆ 12 గోత్రాలు అదే వీళ్ళు మన ఇస్రాయల్ దేశం. ఎంతో చిన్న దేశం అండి. కేరళ రాష్ట్రం అంతా పేరు కదండి. అయినప్పటికీ ఇప్పుడు ఆ దేశం నిలబడి మరి ఇరాన్ ఎక్కడ దేశం ఉంది. ఇరాన్లో మరి ఇజ్రాయల్ దేశాన్ని పెడితే 15 దేశాలు మరి ఇజ్రాయల్ దేశంలో అవి ఉంటాయి. కానీ దేవుడు ఎంత ధైర్యమో, ఎంత భావము దేవుడు అంటున్నాడు కదండి. ఎందుకంటే వాడు దేవుడి మీద ఆధారపడిన దేవుడు నమ్ముకున్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడంటే దేవుడు వారిని ఎన్నుకున్నాడు, వారి పక్షంగా ఉంటాడు. ఎప్పుడు వారి మీద ఆయన కథ ఉంటుంది. ప్రజలు అయితే దేవుడు ఎప్పుడైతే వాళ్ళు తిరస్కరించినారు, యేసు ప్రభువుని అంగీకరించలేదు, ఏమిటంటే ఆ రక్షణ ఆయన దేవుడిస్తున్నాడు, అందులో మేము అందిస్తున్నాడు కదండి. మనం అడిగిన యాక్టర్ అలా చూడండి కదా, దూరస్థులు ఉంటాడు. మనం ఒకప్పుడు ఏంటంటే దూరస్థులు ఉన్నప్పుడు ఆయన మన దగ్గర తీసుకున్నాం. కనుక మనం దూరస్థులు మన మందిరం అయినప్పటికీ మనం జీవించడానికి రక్షించినాం. కనుక మరి వ్యవస్థలు మొదటి అందరూ తనను ఎందరూ అంగీకరించారో వారందరికీ దేవుడి అందిస్తున్నాడు, అధికారం ఇస్తున్నాడు. అది ఎవరైనా కానీ కనుక ఎవరైనా ఆయన నమ్ముకుంటే వాళ్ళని దేవుడి అధికారం ఇస్తున్నాడు కదండి. అధికారం అంటే మన దేవుడు సోవరెన్ గాడ్ కదండి. ఆయన మరి అన్ని ప్రతి దానికి అధికారం ఉన్నవాడు. అధికారం మనకి ఈ కేవలం మనం అధికారం చేసే వాళ్ళగా మనము మరి ఆయన ప్రేమను కూడా మనము లోకంలో మరి అంచాలి కదండి. మరి ఇంకా యేసులో సంతకుమారుని యేసులో పంపించినప్పుడు మరి మనకి రక్షణ వచ్చింది. అయితే ఆయన సేవ చేసే సమయంలో మనం చూద్దామండి. యేసు ప్రభు మనుషులను చూసినప్పుడు దానికి ఎప్పటికీ మరి ఆలోచన కలిగిందో మనం చూద్దాం. మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 35-38 వరకు దయచేసి చదవండి. మాథ్యూ చాప్టర్ 9 verses 35-38.
ఇక్కడ యేసువారి సమాజం అందరిలో బోధించుచు సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుస్తూ సమస్త పట్టణములను గ్రామములను సంచారం చేశాను. ఆయన సమూహమును చూసి వారు కాపురలేని దగ్గరకు పడి విసిగి చదివేసినందున వారి మీద కనికరపడి కోత వికారమే కానీ అనివారు వృద్ధిగా ఉన్నారు కనుక తన కోతకు అనివార్యం పంపిన కోత యజమానిని వేడుకున్నాడని తన శిష్యులతో చెప్పాను. కనుక ఇక్కడ యేసుప్రభు యొక్క మరి ప్రేమను మనం చూస్తున్నాం. ఎటువంటి మనసు కలిగిన వాడికైనా మరి ఆయన జన సమూహం చూసి వారు కాపులు లేని గొర్రెలు విసిగి చెదరినందున వారి మీద కనికరము పడను. కనికరము యేసుప్రభుకి మనుషుల మీద ఏమిటండి? కనికరము, ఆయా ప్రేమ వస్తుంది. కనుకనే అతను మరి ఏమంటున్నారంటే వారిని చూసి శిష్యులతో చెప్తున్నాడు కోత అంటే ఆ జన సమూహం అంటే ఎవరన్నా వాళ్ళంతా కోత బాధలో ఉన్నారు, విసిగిపోయి ఉన్నారు, అనేక ఇబ్బందులతో ఉన్నారు. వారికి అంటే మనం చూస్తున్నాం అప్పుల బాధలో ఉంటారు అనేది మరి అప్పుల బాధ తీర్చుకోవడానికి ఏం చేస్తున్నారు? మరి సూసైడ్ చేసుకుంటారు. కొంతమంది మొత్తం ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంటారు కదండి. ఈ విధంగా కొంతమంది మరి తప్పు పనులు చేస్తున్నారు కదండి, దొంగతనం చేస్తున్నారు, దాని నుండి వాడు పనులు చేస్తున్నారు. ఈ విధంగా వారు చూసినప్పుడు ప్రభుకి ఏమిటంట? ఆయన వారికి దయ వచ్చింది, కనికరం వచ్చింది. దయగలవాడు, హల్లెలూయా. ఎందుకంటే ఆయన దయగలవాడు అన్నది, ఆయన దయగలవాడు, కృపగలవాడు, కనికరం గలవాడు. ఇవన్నీ ఏమైనా గుణాతిశయుడు, యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ కదండి. ఆయన యాట్రిబ్యూట్స్ ఏంటి? ప్రేమ, దయ, కనికరం, కాకుండా క్షమించుకున్నాం. ఇవన్నీ ఆయన గుణలక్షణం. కానీ ఆయన గుణలక్షణాలు మనం ఏం చేయాలంట? ప్రస్తుతం చేయాలని చెప్పి పేరు అంటాడు కదండి. కనుక ఈ విధంగా యేసుప్రభు యొక్క మరి ఆయన బర్డన్ మనం చూస్తున్నాం. నేను నా అంశం ఏంటంటే సంఘము విశ్వాస సేవ మనసు కలిగి ఉండాలి. అంటే మనం కూడా బాధ కలిగి ఉండాలి. హల్లెలూయా. సంఘం అంటే మరి కేవలం శక్తి కావాలి. సంఘం అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, ఇది కూడా సంఘమే కదండి. పేదలో హల్లెలూయా. యూస్కి వెళ్ళి విశ్వాస సంఘం అంటే ఎక్కడ ఇద్దరు అనుకున్నా నా పేరు అనుకుంటారో అక్కడ నేను ఉంటానని చెప్పి ప్రభు చెప్పినాడు. ఏమంటారు? అప్పుడు ఈ భారము మరి మనం మరి కలిగి ఉండాలని చెప్పి మనం నేర్చుకుంటాం కదండి. యేసుకు చెప్పిన మాటలు మరి విని సర్లే బాగానే ఉన్నాయని చెప్పేసి పక్కకపోతే మనం కూడా మరి అన్ని వాళ్ళకి వాళ్ళని మనం అయిపోతాం. అంటే ఇప్పుడు మన వినం కాదు, దాన్ని చిన్న దేవుని వినడం మనకు కొన్ని అర్హతలు ఇచ్చినాడు కదండి. హల్లెలూయా. మనని కడిగి మన పాపను కడిగి మనని దేవుని ఎంత నిలబెట్టినాడు, పరిశుద్ధులుగా నిలబెడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇదిగో ఈ వ్యక్తిని నా పాపం నా రక్తం చేత కడిగి ఈ సందులు నిలబెడుతున్నాడు. పాపం అన్నప్పుడు దేవుడు మనని స్వీకరిస్తున్నాడు కదండి. స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసు ప్రభు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం చూసాం కదా. మరి పౌలు అంటాడు, క్రీస్తు యేసు కలిగిన మనసును మీరును కలిగి ఉంది కదండి. స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసు ప్రభు ఎటువంటి మనసు అంట? చాలా ఉన్నాయి విషయాలు. అది అక్కడ ఆయన చెప్పింది వేరేది, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దయ కలిగిన మనసు, బర్డ్ ఫర్ లాస్ట్ కదండి. ఆ బర్డ్ మనకి ఉండాలని చెప్పి నేను మరి చెప్తున్నాను కదండి. కనుక కోత విస్తారంగా ఉంది, దానికి పనివారు కొద్దిగా ఉండాలని చెప్పి చెప్తున్నాడు. కోత ఎక్కడ ఉందంట? చాలా చాలా ఉంది. ప్రపంచమంతా చూస్తున్నారండి, అంత కోత కదండి. కోత ఎక్కడ ఉంది? గొప్పగా ఉంది, కానీ పనివారు తగ్గిపోతున్నారు కదండి. ఎందుకు తగ్గిపోతున్నారంటే ఇప్పుడు మరి మనం చూస్తున్నాం డే బై డే లోకాశలు ఎక్కువైపోతున్నాయి. డే బై డే ఏమైపోతున్నాయంటే లోకాశలు ఎక్కువైపోయి దేవుడికి సమర్పించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది కదండి. డెడికేట్ చేసుకుని దేవుడు సేవ చేస్తా అని చెప్పేవాళ్ళు చాలా తగ్గిపోతున్నారు కదండి. కానీ మరి ఒకప్పుడు మరి చాలా కుటుంబాలలో మేము మా పిల్లల్ని దేవుడి సేవకు పంపిస్తామని చెప్పేసి వాళ్ళు పెద్దగానే వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు పంపించేవారు.
కానీ ఇప్పుడు అక్కడ లేదు కదండి, టైమ్స్ ఆఫ్ చేంజ్. ఇప్పుడు అందరూ ఫస్ట్ ఏముందంటే నా పిల్లోడు మరి మంచి ర్యాంక్ రావాలా, బీటెక్ చదవాలా, తర్వాత ఎక్కడ వెళ్ళిపోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి అలా అదే మనసు. కానీ సేవ అనేది చనిపోయినారు. అయినప్పటికీ బైబిల్ కాలేజీలో సేవ చేస్తున్నారు కదండి, బైబిల్ కాలేజీలో మరి వెళ్తున్నారు, మరి ట్రైనింగ్ తీసుకుంటారు. కనుక సేవకులు చాలా అవసరం కదండి, సేవకులు చాలా అవసరం. సేవకులు చాలా శ్రేష్ఠులైన వాళ్ళు. రైతుల్లో హల్లెలూయా. దేవుడి సన్నిధిలో సేవకులు చాలా శ్రేష్టమైన వాళ్ళు. రైతుల్లో హల్లెలూయా. గొప్ప విశాలమైన కనుక మరి కోతకు అని వారిని పంపమని కోత యజమాని. కోత యజమాని ఎవరంటే దేవుడు. రైతుల్లో హల్లెలూయా. కనుక కోత యజమాని మనం ఏం చేయాలన్నా మనం అడగాలి, ప్రార్థన చేయాలి. అయ్యా కోత విస్తారంలో కనుక మరి పంపండి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. మన మనసు కూడా కొన్ని మార్గాలు ఉండాలని చెప్పేసి మరి మనం చూస్తుంది. కనుక ఏసైనా బర్డెన్ మనకు భాగం అనుకూలంగా కలిగి ఉండాలండి. అంతేకాకుండా రెండు ఏం చూస్తున్నామంటే మరి మనము ప్రార్థన చేయాలి. ఏమంటున్నాం చెప్పండి, ఇక్కడ కోత విస్తారం కనుక పంపకు యజమాని వేడుకల రిక్వెస్ట్ చేయాలి. ప్లీజ్ ప్లీజ్ కాబట్టి ఎవరైనా పెద్దవారికి మనం అప్లికేషన్ ఏం చేస్తామో వేడుకుంటాం. అయ్యా ఈ పని చేయండి, అయ్యా నా అప్లికేషన్ చూడండి అని వేడుకుంటాం. కనుక దేవుడు మనం వేడుకోవాలంటే వేడుకుంటాం అంటే ఏంటి, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, నిజంగా ఆయన బాగుందా కదండి. మనము ఒక వ్యక్తిని పోయి ఆయనకి అయ్యా ఇంకో నా అప్లికేషన్ చెప్పి ఇచ్చేసి ఇంకా ఆయన కనపడకపోతే ఏమవుతుంది కదండి. కనుక మనం అడగాలి, దేవుడు మనకు నేర్పించదే కదండి. లోకస్వార్థ 18వ అధ్యాయంలో మందుకర్తలు ఏమంటాడు, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలని వారికి ఈ ఉపమానము చెప్పాడు. అంటే దేవుడు సేవకుడు, మన దేవుడు ఏ విధంగా ఉండాలి, విసుగవద్దు, ప్రార్థన చేసుకున్నాం విసుగవద్దు, మనము ప్రార్థన చేసుకునే ఉంటారు, అడగాలి కదండి. కొన్నిసార్లు అనిపిస్తే ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే మనం చేయాలి, అది ఆయన చిత్తం కదండి. మళ్ళీ మరి ప్రభు అన్నాడు ఎవరితో మరి మత స్వాతంలో ఆరోగ్యంలో ఉంటుందండి. మరి ప్రభు కూడా నేర్చుకుంటే ఏమంటాడు, మీరు అడగకపోతే తండ్రి అన్నీ తెలుసు అంటారు అని మళ్ళీ ఏమంటాడు, ప్రార్థన చేయమంటాడు కదండి. ఏ విధంగా ప్రార్థన చేయమంటాడు, ఈ గదిలోకి వెళ్ళి గొల్ల పిల్లలు వేసుకొని ప్రార్థన చేయమంటాడు మళ్ళీ కదండి. కనుక అంటే ప్రార్థన అనేది అంటే దేవునితో సంబంధం. వీ షుడ్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్ కదండి. ప్రార్థన జీవితం మనకు ఉండాలి, ప్రార్థన సమయం మనకు ఉండాలి, ప్రార్థన దేవుడితో మాట్లాడాలి కదండి. కనుక ప్రార్థన చేయాలి. కనుక మరి యజమానిని వేడుకోమని తన శిష్యులతో చెప్పారు. కనుక మనము ఆయన బిడ్డలుగా ఆయన శిష్యులుగా ఆయన్ని వెంబడించిన వారుగా ఆయన సేవకులుగా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మరి విధంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరి ఏం చేస్తాడు, మనకి నేర్పిస్తాడు. ఎవరి సేవ పంపాలో, ఎవరి ఏ విధంగా పంపాలో మరి ఆయనే నేర్పిస్తాడు కదండి. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము మొదటి 3 వచనం చదువుకున్నాం. యాక్ట్స్ చాప్టర్ 13 verses 1-3. యాక్ట్స్ చాప్టర్ 13 1-3 చదువుకున్నాం. దేవుడున్న సంఘంలో బర్నబా విజయనగరపడిన సిమియోను, గురైనడైన లుకియా, కాటుపతి అయిన హృదయంతో కూడా పెంచబడిన మన యేసు పౌలును ప్రవక్తలను బోధించుకునేది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయించుండగా పరిశుద్ధాత్మ నేను బలపాటు సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచబడిన వార్తలు చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మేల చేతుల నుంచి వారిని శిష్యులు మొదటి సంఘం ఆదివ సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడి సంఘంలో ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసంలో ఉన్నారు, కనిపెట్టి ఉన్నారు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడాలంటే వర్ణమాను సౌలు ఏం చేయండి, మీరు వేరు చేయండి అంటే వేరు చేయడం అంటే మన దేవుడు వేరుపరిచే దేవుడు కాబట్టి మన నిమిత్తం ఇక్కడ మనకి వేరే వేరే అసైన్మెంట్ ఇస్తున్నారు కదండి. ప్రతి ఆర్గనైజేషన్లో మనం చూస్తాం కదండి, ఒక వ్యక్తికి ఒక పని ఇస్తారు, ఇంకొక వ్యక్తికి ఇంకొక పని ఇస్తారు. కనుక ఇక్కడ ఇద్దరు ఏం చేస్తారంటే బలవాళ్ళు చోటుకు వెళ్ళాలి,
పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా ఇక్కడ మాట్లాడుతున్నాం కదండి. కనుక ఈ విధంగా మన సంఘంలో మనం ఒక్కోటి ప్రార్థన చేసిన సమయంలో దేవుడు ఏమంటాడంటే మన దేవుడు మనకి చూపిస్తున్నాడు ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా సేవ చేయాలి అని అది చేస్తున్నాడు కదండి. కనుక దేవుడు ఇద్దరిని వేరే వేరే ప్రాణితనం నిమిత్తం చూపిస్తున్నాడు. మనం చూస్తున్నాం కదా, పౌరుషుడు ఆ 3 గంటలుగా 3 మిషనరీ జర్నీస్ చేస్తాడు కదండి. 3 సార్లు మరి గొప్ప మిషనరీ జర్నీస్ చేసి అనేక మంది ద్వారా ప్రకటిస్తాడు. కనుక కనపడాలి ఈ విధంగా పరిశుద్ధాత్మ మీద మనము ఆధారపడాలి, ప్రార్థనలో ఉండాలి, అంతేకాదు మనం ఉపవాసం ఉండాలని చెప్పేసి ఇక్కడ మనం నేర్చుకుంటాం. కనుక సంఘం ఏంటంటే ప్రారంభంగా ఉన్నప్పుడు మనకి ప్లాన్ చేయాలి కదండి, ప్లాన్ చేయాలి. సంఘమే కాదు మన బిడ్డలు మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభావ నా బిడ్డలు నీ సేవలో ఉంటాను, నా బిడ్డలు సేవ చేయాలి. మనం ఎప్పుడు అది నా బిడ్డలు ఆ బీటెక్ చదువుకొని మన వెంకట వెళ్ళిపోయి వెంకట చదువుకొని అక్కడ మరి వాళ్ళు స్థిరపడి అక్కడ మంచి మంచి తీసుకొని కదా నా పిల్లలు డబ్బులు పంపిస్తే ఇంకా ఎక్కువ అయితే సంఘంగా డబ్బులు పంపిస్తే అది కాదు. దేవుడు ఏదైనా డబ్బులు లేవా, భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే. కీర్తన 24:24 ఎవరికి బిలాంగ్స్ టు గాడ్. ఆయన కంటెంట్ ఆయన మనం అడుగుతారా కదండి. అతని అంటారు కదా మరి అన్ని పొట్టేట్లు మరి పొట్టేళ్ళు పొట్టేలు అంటే నాయే నేను మీకు అడుగుతాను తీసుకొచ్చినప్పుడు బలీమని అడుగుతున్నాను నాకు కదండి. కనుక ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. కనుక మరి మనము ఆయన కోరేదంటే ఏం కోరాలంటే మన పిల్లల సేవలకు రావాలి కదా. డాక్టర్ ఏమనుకుంటారు, నా కొడుకు నా కూతురు కూడా డాక్టర్ లేకపోవాలి, ఒక ఇంజనీర్ ఆ విధంగానే అనుకుంటారు, లాయర్ ఆ విధంగా అనుకుంటారు కదండి. కనుక మనం కూడా సేవకులుగా మన పిల్లలు సేవలకు రావాలని చెప్పేసి ఆశ ఉంటారు. సేవలకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సేవ అంటే ఈజీ కాదండి. ఏంటి మరి లోకంలో ఎంత కష్టమైన పని కూడా మనం మనుషులు చేస్తాం కానీ కదండి. గత 2-3 నెలల క్రితం మనం చూసినాం కదా, మరి జస్ట్ కొన్ని వారాల వరకే ఇంట్రొడ్యూషన్ వారిని సునీత విలియమ్స్ కదండి. ఒకప్పుడు విజయ్ ఆమె తర్వాత అందరిపోయి సునీత చూస్తారండి. ఎక్కడ పోయి బాకీలు పోయి కొన్ని రోజుల కోసం కానీ ఇంకొక వ్యక్తి కూర్చొని వెల్మోర్ అనే వ్యక్తి ఆయన మంచి వీడియో అక్కడ పోయి అక్కడి వాటి ప్రకటిస్తున్నాం. ఆకాశం మండలం దేశంలో హల్లెలూయా. కనుక కొన్ని కోసం పోయిన వాళ్ళు ఏమైంది ఏంటి దాదాపు 1 year అక్కడ ఇరుక్కున్నారు, రాలేకపోతున్నారు. 9 months స్పేస్లో ఉన్నారు కదండి, స్పేస్లో ఉన్నారు. కనుక మరి ఎందుకు చెప్తారంటే కష్టమైన పని కూడా చేస్తారు, కష్టపడతారు, కానీ సువార్త పోవంటే దాని నుండి వెనకనే వెళ్తారు కదండి. సువార్త సేవ చేయమంటే ఏం చేస్తారు, ఇది నేను చేయలేము, ఇది పాస్టర్ పని, ఇది సువార్తికుల పని అని చెప్పేసి వాళ్ళు చేస్తుంటారు. కానీ మనము ప్రార్థన చేయడం అభ్యులు కూడా సేవలు రావాలని చెప్పేసి అక్కడ ఆశ్రమం కలిగి ఉంటారు. అంతేకాకుండా మరి మిషన్స్ వరకు ఏం చేయాలంటే మనము మిషన్ సేవ వరకు మనం ఫండ్స్ అలోకేట్ చేయాలి. మిషన్ సేవ వరకు అంటే మరి స్పెసిఫిక్ ఆ పని కోసం మనము ఫండ్స్ అలోకేట్ చేయాలి, డబ్బులు పక్కకు పెట్టాలి. ఏంటి మిషన్ సేవ. కనుక ఈ విధంగా మిషన్స్ గురించి చెప్పాలి. మిషన్స్ గురించి మనకు వాక్యంలో పరిశుద్ధత గురించి మరి ఎక్కువగా మాట్లాడుకుంటాం కదండి. మన పరిశుద్ధత జీవించాలని దేశంలో ఏ విధంగా చెప్తున్నారో అనే విషయంలో ధ్యానిస్తుంది. కానీ మిషన్స్ గురించి మనం చాలా తక్కువగా మాట్లాడుకుంటాం కదండి. మిషన్స్ గురించి మనము మరి సంఘంలో ఎక్కడ మిషన్స్ గురించి చాలా తక్కువగా మాట్లాడతాం. కానీ మిషన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సువార్త సేవ చాలా ఇంపార్టెంట్. దాని గురించి మనం మాట్లాడాలి. దాని గురించి ఇప్పుడు కొంతమంది గొప్ప సేవకులు మన ఇండియాకి వెళ్తున్నది విలియం కేర్ ఇచ్చారు. 200 సంవత్సరాల క్రితం విలియం కేర్ ఇచ్చిన ఇండియా కదండి. అప్పుడు ఏమున్నాయండి, చాలా భయంకరమైన పరిస్థితులు. అప్పుడు సైకిల్ కూడా కనిపెట్టలేదు, ప్రింటింగ్ ప్రెస్ కూడా కనిపెట్టారు. అప్పుడే అంటే 1500 సంవత్సరాలు ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టారు జర్మనీలో. ఆ ప్రింట్స్ అనేవి అవి జస్ట్ జర్మన్ లాంగ్వేజ్లో, అప్పటి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో తయారు చేస్తున్నారు. ఒక ప్రింట్
ఒక అక్షరం తయారు చేయాలి, లెటర్ పెట్టుకుంటారు కదండి. అయితే ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత తను అనేక లాంగ్వేజెస్, ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకొని ఆ లిపి తయారు చేశాడండి. ఏం చేశాడు? అక్షరం తయారు చేసి, ప్రెస్ తయారు చేసి ఏం చేశాడంటే మరి బయట అనువాదం చేసి లిపి కూడా చేశాడు. దాంట్లో ఎన్నో చాలు ఆయన తయారు చేసిన పేపర్స్ అన్ని రెడీగా ప్రింటింగ్ పోయే టైంలో కాలబెట్టేసాడు. మళ్ళీ చేస్తాడు. అంటే సేవ కింద కష్టం అయితే మిషనరీ సేవ కింద. అంతేకాకుండా తన బాగా పిచ్చిదైపోతుంది. అన్నీ చూసి మంచి ఇంగ్లాండ్లో మంచిగా బతికే వాళ్ళు వచ్చి ఈ మురికిలో, ఈ ఈగల్లో ఇవన్నీ నాకు చూసి కొడుకు చనిపోతాడు. కలకట్టలో కొడుకు చనిపోతే ఏం చేస్తారంటే ఎవ్వరి దగ్గర రావు. ఆయన ఒక్కడే గుండెతోటి ఆయన ఒక్కడే సమాధి చేస్తారు. అంటే ఎందుకు చెప్తారంటే అంత కష్టమైన సేవ. ఈరోజు మమ్మల్ని కూడా వారి వాక్యం రాసు కదండి. తను ఒక మాట చెప్పినాడు. తను మెక్సికో వెళ్ళినాడు. ఇప్పుడు చాలా సంవత్సరాల కింద మెక్సికో వెళ్ళినప్పుడు అక్కడ ఆ కొండజాతి మధ్య ప్రజల మధ్య సేవ చేసినప్పుడు నాకు చాలా గర్వం చేసింది. ఎందుకంటే ఖైదీ లేదు, అంటే లేదన్న పరిశుభ్రత లేదు, అంటే శుభ్రత లేదన్న మరి జ్వరం చేసి జ్వరం హాస్పిటల్ వేసినప్పుడు అంటే హాస్పిటల్ తనని గ్రూప్ వేసి గది వేసి ఆయన దుప్పుడు కప్పితే ఆయన మెరుగుతో చూస్తే ఆ దుప్పుడు మీద ఈగలు ఉన్నాయి. దుప్పటి మీద ఏముంది? ఈగలు సొంత చెప్పాడు ఆయన. అందరూ ఉన్నాం. అంటే అటువంటి పరిస్థితులు కూడా మనం సేవ చేసినాం. అంటే ఏమి ఆ కొండ జాతి ప్రజల మధ్యలో సేవ చేయాలి, వాళ్ళకి ఏ చెప్పాలి, అట్లా కష్టపడ్డారు. కనుక విలేజ్ పేరు ఉన్నాడు. అంతేకాకుండా ప్రయాణ స్టేట్స్ ఒరిస్సాలో సేవ చేసినట్టు ఏం చేసినారంటే తన మీద మరి ఇద్దరు కుమారులని వ్యాన్నే పెట్రోల్ కొట్టి పెట్టేస్తారు. అంటే నేను ఏం చెప్తున్నానంటే మరి చాలా కష్టమైనది స్వార్థ సేవ, చాలా కష్టం. కానీ మనకేమిటంటే భారం ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవ మా సంఘం నుండి మరి స్వార్థం లేపున్నాను, మా సంఘం నుంచి ఎవరు లేపున్నాను, మా సంఘం కూడా స్వార్థ ఇప్పుడు మంచి అవకాశం ఉందండి దేశంలో. అలాగే మన దేశంలో స్వార్థకి చాలా అడ్డంగా ఉంటాయి కదండి. అయినప్పుడు దేవుడు మనకి ఎంత అవకాశం ఇస్తున్నారంటే అమెరికా దేశంలో, ఇంకా కొన్ని ఇంగ్లాండ్ దేశంలో, ఆ దేశంలో ఇండియన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సేవ ముందుకెళ్తున్నారు. రైతుల్లో హల్లెలూయా. ఇండియన్స్ బస్సు నడిపిస్తున్నారు. ఇండియన్స్ సంఘాలే స్టార్ట్ చేస్తున్నారు. కొద్దిమంది ఇద్దరు కాబట్టి క్రైస్తవులకి దేవస్థలు వీటి కంటే చదువుతున్నారు. చదువుతూ కూడా ఏం చేస్తున్నారంటే అక్కడ చిన్న గ్రూప్ ఏర్పడి వారు పూర్వకం అది చిన్న సంఘంగా మారిపోతుంది కదండి. కనుక రేపు ఈ విధంగా మరి మన బిడ్డలు ఆనందంగా కావాలని మనకి ఏమిటంటే ఆశ. మన సంఘం కూడా దేవుడు మార్గంగా నడిపించాలని మనకి ఆశ ఉండాలి. ఆశలో ప్రాణం దేవుడు ఏం చేశాడంటే తృప్తిపరుస్తాడు. కనుక మనకు ఆ బర్డ్ ముఖ్యం ఉండాలి. ఏసైనా బర్డ్ కదండి. కనుక మరి మనుషులను చూసినప్పుడు ఆయన ఏం చేయాలంటే మరి వారి కనీసం పడగట్టు మనం చూస్తున్నాం. కనుక ఈ విధంగా మనము సువార్త గురించి మనకు ఏముండాలంటే వారము ఉండాలి. సంఘమే కాదు మాట్లాడే ఉండాలి. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అయినప్పటికీ మనం ఏం చేయాలంటే వాటిని అధిగమించి మనము వెళ్తూనే ఉండాలి. ప్రార్థన చేయాలి, బాగా ప్రార్థన చేయాలి. దేవుడు మనసు మనకి ఇచ్చిన కాక ఆ బర్డ్ మనకి ఇచ్చిన కాక ఆ బర్డ్ అందుకని మనం కూడా ఆ బర్డ్తో ముందుకు భారంతో ముందుకు దేవుడు మాటలు దీవిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.